ఇది చింతాకు అనమాట. అంటే మన టామరిన్ లీవ్స్ అనమాట, చిగుర్లు. ఎంత బాగుంటాయో. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అవి తొంచి తినేవాళ్ళం అనమాట. ఇదిగోండి, ఈ చింతాకు ఏంటంటే నేను పప్పులో వేయడానికి తీసుకుంటున్నాను. గుడ్ ఫర్ హెల్త్, చక్కగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇదిగోండి, నేను లింగంపల్లి మార్కెట్ నుంచి చింత చిగురు తెచ్చుకున్నాను కదా, చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే కందిపప్పులో చింత చిగురు వేసి పప్పు చేసుకొని చక్కగా చపాతీతో తింటాను. ఓకేనా? ఈ చింత చికెన్ ఏంటంటే చక్కగా చేపల పులుసు చేసుకుంటారు, మటన్, చికెన్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. యాజ్ యూజువల్ నా పద్ధతిలో నేను చేస్తాను. నా పద్ధతులన్నీ ఓల్డెన్ డేస్లో ఉంటాయి, ఇప్పటిలా ఉండవు. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నేను ఆల్రెడీ కందిపప్పు కడిగి వాటర్ వేసి పెట్టుకున్నాను. నాకేంటంటే మరీ థిక్గా ఉంటే నచ్చదు, కాస్త సెమీగా ఉండాలన్నమాట. ఇది మరి వేసుకున్నాను. ఓకేనా? నేనేంటంటే చెప్తున్నాను కదా నా పద్ధతులన్నీ వేరని. ఇదిగోండి, పప్పును వాటర్లో కాస్త జీలకర్ర వేసేసుకుంటున్నాను. చెప్తున్నాను, నాకు లైక్ మెజర్మెంట్స్ ఏవి ఉండవు అనమాట. నా వంటలన్నీ అంచనాగే ఉంటాయి. అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఓకేనా? వేసేసి చక్కగా ఇప్పుడు కుక్కర్ స్టవ్ అంటించేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం. ఒక విజిల్ వచ్చింది కదా, కాస్త చల్లబడింది. నేను డబుల్ చెక్ చేసుకున్నాను. ఓకేనా? ఈసారి కుక్కర్ ఓపెన్ చేసేసుకుంటా. ఇదిగోండి, పప్పు రెడీ అయిపోయింది. ఇదిగోండి, పప్పు రెడీ అయిపోయింది. ఒక విజిల్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకొని చక్కగా ఇదిగోండి చింత చిగురిని మొత్తం చాప్ చేసేసాను. చెప్తున్నా కదా, మా వాళ్ళు పూర్తిగా ఉంటే తీసి పక్కన పడేస్తారు. నాకైతే అవి పూర్తిగా ఉంటే తినడం ఇష్టం అనమాట. ఇదిగోండి, చింత చిగురు వేసేస్తున్నాను డైరెక్ట్గా. దాని తర్వాత ఇదిగోండి ఆనియన్, పచ్చిమిర్చి అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి మళ్ళీ నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉంటే చెప్తున్నాను కదా, కొంచెం దగ్గర చూపించిన. నాకు ఇలా ఇంత థిక్గా ఉంటే నాకు నచ్చదు, సెమీగా ఉంటే ఇష్టము. కాబట్టి ఇందులోనే కాస్త వాటర్ వేసుకుంటాను నేను. అలాగే ఈ చింత చిగురు కూడా కాస్త అటు ఇటుగా ఉంది కదా, కొంచెం అది కూడా వాటర్ వల్ల అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. నేను సాల్ట్ ఏంటంటే లాస్ట్ వేస్తున్నాను. ఓకేనా? చిన్న పులుపు ఉండడాన్ని వేసేసుకోవచ్చు, యాక్చువల్గా ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. చక్కగా పప్పు మెత్తగా అయిపోయింది. ఇన్ 5 మినిట్స్ కూడా కాదు, 3 మినిట్స్లో మళ్ళీ ఒక్క 3 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామా? లేదు, తర్వాత వేస్తాను. ఓకేనా? 3 మినిట్స్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇది ఏంటంటే ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సారీ, ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను. ఓకేనా? ఆల్రెడీ మెంతులు వేసాను. మళ్ళీ ఎక్కువ వేసాం అనుకోండి చేదు ఉంటుంది. నాకైతే చేదు చాలా ఇష్టం, మా వాళ్ళైతే తినరు. కాబట్టి అందులో వేసిన మెంతులు సరిపోతాయి. అగైన్ పోపులో కాస్త జీలకర్ర వేస్తున్నాను. పప్పులో చాలా ఎక్కువే వేసాను కాబట్టి కాస్త తక్కువ వేసుకుంటున్నాను. జస్ట్ కాస్త ఆవాలు పోపు వేసుకుంటున్నాను. ఏంటి వేడవకుండానే వేసేసింది అనుకుంటున్నారా? నా వంటలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. అంటే లేదు అంటే కరెక్ట్గా చేద్దాం. చెప్పాను కదా ఏంటి ఆయిల్ వేడెక్కకుండానే అని. అయినా సరే చక్కగా పోపు వేగుతుంది అనమాట. చెప్తున్నాను కదా, నా వంటలన్నీ ఇలాగే ఉంటాయి. ఓకేనా? ఇంకేమీ వేయట్లేదు. ఆల్రెడీ పోపులో ఆయిల్ కూడా ఆనియన్స్ దానిలోనే వేసాం కాబట్టి నేను ఇంతే పోపు వేసుకుంటున్నాను. కాస్త మా చెట్టు కరివేపాకు. ఓకే, దట్స్ ఇట్. ఇది ఆల్రెడీ మనము
ముందే ఆఫ్ చేసేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఇది పెద్దగా వేడి లేదు. ఓకేనా? చూడండి. ఓకే, పప్పు ఈజ్ రెడీ. ఈసారి ఏంటంటే ఈ పోపుని చక్కగా దగ్గొస్తుంది వేసేసుకుంటున్నాను. ఓ సారీ, పప్పు ఈజ్ రెడీ. ఈసారి నా చపాతీ చేసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి, నా చపాతీ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి నా పప్పు. మర్చిపోయా కదా, ఉప్పు వేయలేదు. ఓకేనా? ఓకే, ఏం పర్లేదు, సాల్ట్ అంతే. చెప్తున్నా కదా, నాకేది అంచనా ఉండదన్నమాట. లైక్ ఇది ఇంతే వేయాలి, అది అంతే వేయాలి అన్నట్టు ఇలా ఫటాఫట్ చేసేసుకుంటుంటా. మై ఫుడ్ ఈజ్ రెడీ. ఇది పప్పు చింత చిగురు చపాతి. దిస్ ఇస్ మై లంచ్. ఓకేనా? మీరు మీకు తోచిన పద్ధతిలో చేసుకోండి. ఓకేనా? సరే మరి. మా బాబీ నాన్నలు వీడియో తీసేలోగా నేను ఆగలేకపోతున్నాను. అప్పుడే స్టార్ట్ చేసేసి చాలాసేపు అయింది. చాలా 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 బాగుంటుంది. మీరు సీజనల్ ఇవి పంటలు కాబట్టి కంపల్సరీ ఏదో విధంగా మీకు నచ్చిన విధంగా చక్కగా వండుకొని తినండి. ఓకేనా? వెరీ టేస్టీ. నాకు ముఖ్యంగా ఏంటంటే నాకు కాస్త పులుపు కూడా ఇష్టం అనమాట. అంతేకాదు, అనుకుంటున్నారా చపాతీ ఒకటి ఉంది, కర్రీ ఎక్కువ ఉంది అని? మీ అందరికీ తెలుసు కదా, నేను ఫుడ్ తక్కువ తింటాను, కర్రీస్ ఎక్కువగా తింటాను. మేబీ దట్ ఈస్ మై హెల్త్ సీక్రెట్.